Srikanth. Let's welcome him. నమస్తే రవణ. నమస్తే కాక. ఈరోజు నా కంటెంట్ చెప్పబోయే ముందు మహేష్ బాబు సినిమా మురారి, ఈ రోజు నా కంటెంట్ పిసినారి. రవణ, ఈరోజు నా కంటెంట్ పీసినారన్న. ఈ పీసినారు గురించి చెప్పాలంటే వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా అన్న? ఎవరైనా కానీ గుడికి వెళ్తే కొబ్బరి కాయ తీసుకొని పోతారన్న, కానీ వీళ్ళు కొబ్బరి చిప్ప ఒకటే తీసుకుపోతారన్న. ఎందుకు రాని అడిగితే ఎలాగో గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరి చిప్ప కొడతాడు, ఆ చిప్ప ఇదే అంటారు. నాకు కూడా ఉన్నాడన్న పీసినారన్న. ఈయన పీసినారులో PhD చేశాడన్న. పీసినారు పోటీలు పెడితే ప్రపంచంలో ఫస్ట్ ప్రైజ్ కొడతాడన్న. మా నాన్న ఇంట్లో పీసినాడుతనం ఎలా ఉంటుందో, మా నాన్న వల్ల పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మీకు చెప్తా అన్న. ఎవరైనా కానీ రవన్న పండక్కో, పబ్బానికో, అమావాస్యకో, పుణ్యానికో ఉపవాసం ఉండాలి. అవునా కదా? మా నాన్న వారానికి 4 సార్లు ఉపవాసం ఉండమంటాడు. గదే అన్న ఆ ఎక్స్ప్రెషన్. నేను కానీ ఎందుకు నాన్న అంటే, సోమవారం మా దేవుడు, శనివారం మీ దేవుడు, శుక్రవారం మా దేవత అని ఏందో చెప్తాడన్న. దీన్ని చూసి మీరు దైవభక్తి అనుకుంటారు. దైవభక్తి కాదన్న, పైసలు మిగిలిన కదన్న. తర్వాత ఈ లింగ ఎలాంటి వాళ్ళు తెలుసా అన్న? మా అయ్య ఉన్నాడన్న. సండేకి మీ ఇంట్లో చికెన్ చేస్తారు కదన్న, అక్క మీ ఇంట్లో మటన్ చేస్తారు కదా, తెత్తే 1/4 కేజీ, 3/4 కేజీ, అర్ధ కేజీ చేస్తారన్న. గదే మా నాయన ఇంట్లో 4 ఉన్నామని 4 ముక్కలు తీసుకొస్తారన్న. తలాకు ముక్క పెడతాడన్న గద్దీను. 4 ముక్కలా? అంటే మీరు 4 రోజులు తినొచ్చు. గన్నా పీసారు పెద్ద మీడే ఉంది. మా అమ్మ ఎలా ఇబ్బందులు పడుతుందో తెలుసా అన్న? వంట చేసే సిచ్యువేషన్ ఏందో తెలుసా అన్న? నేను అమ్మ సో సిచ్యువేషన్ ఎట్లుంటుందో, డాడీ ఉన్నాడు, కరెంటు బిల్లు సరిగ్గా కట్టాడు, ఉప్పు దాడు, పప్పు దాడు, యాడ చచ్చినాడేమో, ఏమేవు యాడున్నావు, చెప్పు ఈడే ఉన్నా, ఏమీ లేదయ్యా ఇంట్లో కారం అయిపోయింది, ఇస్తావా? సావిత్రి, మన ఇద్దరి మధ్య మమ్మకారు ఉండగా కారంతో ఎందుకే దండగా ఇట్లుంటుందన్న. గదే ఎలానో కారం తేలే, కనీసం ఉప్పైనా తెచ్చిపెట్టే. సరోజా, బయట అప్పే పుట్టట్లే, నీ ఉప్పు ఎక్కడి నుంచే తెచ్చేది? అమ్మ, అప్పుకి ఉప్పుకి ఏమైనా సంబంధం ఉందా అన్న? సరే గది వదిలిపెట్టన్న. ఇప్పుడు మధ్యలో నేను వస్తా అన్న. వచ్చిన తర్వాత మన కాలేజ్ పోలే కదన్న. కాలేజ్ పోవాలంటే బైక్ ఉండాలి కదా, బైక్ లో పెట్రోల్ కాదు కదా. వెళ్ళినా అన్న. కానీ ఆయన చెప్పురా కొడగా, కాలేజ్కి వెళ్ళాలి, బండ్లో పెట్రోల్ అయిపోయిన దుడ్లు వేయించుకుంటాను, 2 రోజుల తర్వాత పెట్రోల్ ధర తగ్గుతుంది, గప్పుడు వేయించుకుంది అంటాడు అక్క. నాన్న కాలేజ్కి వెళ్ళాలి కదా, కనీసం 10 రూపాయలన్నా ఆటోలో వెళ్తా. 10 రూపాయల? ఒరే నీకు 200 ఇస్తారా? డౌట్ వచ్చి అడుగుతా. నాన్న నిజం చెప్పు, నిజంగా 200 ఇస్తావా? గరే నీ మీద ఇస్తారా? గరి ఈ రాదే గడా బ్లడ్ డొనేట్ చేస్తే 200 ఇస్తారంట, వెళ్ళి చేద్దాంపా. నాన్న బ్లడ్ పోతే రాదు కదే. గరే బ్లడ్ పోతే వస్తుంది, డబ్బులు పోతే వస్తాయనరా? రావు కదా, వెళ్దాంపా. నాన్న నువ్వు పెట్టే ఫుడ్ కి మళ్ళీ బ్లడ్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు చిక్కిపోయి ఉన్నా, ఇంకేడుంది బ్లడ్? ఏదో కాలు దేవుడు ఇచ్చినాడు కదా, నడుచుకుంటాను. రవన్న నిజంగా చెప్పు, ఎవరింట్లో అయినా సరే రాత్రి 10 తర్వాత లైట్ కట్టేస్తారు కదా, మా ఇంట్లో 10 ముందే కట్టేస్తాడు. ఏరా అంటే కరెంటు కాలుతుంది అంటారు. ఇంకోటి ఏంటంటే రవన్న, మన ఇలాగే వెళ్ళి అడిగా, ఏమని? నాన్న రాత్రి దోమలు ఎక్కువ కుడుతున్నాయి, కనీసం దోమలు చుట్టన్నా తెచ్చి అంటే, అరే పిలుతారన్న పిల్లాన్ని, అరే సరోజా ఇర్రా అందరూ వస్తారన్న. మనందరి మధ్య ప్రేమ ఉండగా నా దోమేం చేస్తుంది? ఇలా కవరింగ్ చేస్తాడన్న. ఇలాంటి పీస్తున్నాడు. సరే మా నాన్నతో బరాబర్ నేను బాధపడుతున్నా, పక్కకి వెళ్ళిపోయినా. టయానికి మా చెల్లి వస్తుందన్న. ఒరే ఒకసారి మేము ఎక్కడ నవ్వాలో ఎప్పు. యా నవ్వుతాడు నవ్వు. తర్వాత నెక్స్ట్ మొన్నటికి మొన్న వచ్చాడు ఫ్రెండ్, అవురా మామ పెళ్ళయిందంట కదరా నీకు, కంగ్రాచులేషన్స్ రా అన్న. తర్వాత అరే పెళ్ళయింది కదా, ఫస్ట్ నైట్ జరిగిందారా అన్న. ఏదో లేరా. అవునా ఫస్ట్ నైట్ రోజు ఏం చేసావరా? లోపలికి వెళ్ళాను. ఈడు అడిగిన ఫస్ట్ నైట్, అరే ఫస్ట్ ఏం చేసావు చెప్పురా? ఫస్ట్ చాక్లెట్లు గ్రీటింగ్లు పంచిన. గరే ఫస్ట్ నైట్ రోజు చాక్లెట్ గ్రీటింగ్లు ఎందుకే? నువ్వు అడిగింది జనవరి 1 గురించి అనుకున్నాను రా. అది కదరా, దాని గురించి ఏం చేసావు చెప్పు? ఏమి చేయలేరా? అరే ఎందుకు చేయలేరా? ఫస్ట్ నైట్ రోజు చూడడం ఛాన్స్ వస్తే చేయకొని ఉంటాడా? నన్ను రవణ రూమ్ లో పంపి తెల్లారి కల్లా సౌండ్ వస్తుంది. ఏది నిన్ను నన్ను ఈడు అడుగుతాడు, ఏం చేయలేదు ఎందుకు రా అంటాడు. ఏదైనా చేస్తే ఎనర్జీ ఖర్చు అవుతుందని చేయలేదురా. కనీసము సంసారం కూడా చేయలేడన్న ఇలాంటి పీసినారోళ్ళు. వీళ్ళ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళంతా పీసినారోళ్ళు అయిపోతారన్న, పిచ్చోళ్ళు అయిపోతారు. మనకి ఆడ ఎర్రగడ్డ హాస్పిటల్లో పిచ్చోళ్ళు ఉండన్న, ఏడైతే పీసినాడు ఉంటాడో వాళ్ళ చుట్టూ పిచ్చోళ్ళు ఉంటారన్న. ఇట్లుంటుందన్న. సో దయచేసి చెప్తున్నా, ఏ తండ్రి కూడా పిసినారిగా తయారు కాదండి, బాగా డబ్బులు ఖర్చు పెట్టండి, అందరినీ హ్యాపీగా ఉంచండి.